ప్రెస్ మీట్ లో మంత్రి సంధ్యారాణి కంటితడి పెట్టుకున్నారు. తన కుటుంబం పీఏపై తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేశారని చెప్పారు. నెల రోజులుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నామని బాధపడ్డారు. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా చేస్తున్నారని, అందరిపై త్వరలో చర్యలుంటాయని హెచ్చరించారు. వాళ్ళు సైబర్ క్రైమ్ పంపిస్తే నెల 15 రోజులు వద్దని నాకు తెలుసు. నేను కనుక్కుంటే చెప్పారు, నెల 15 రోజుల ఇదేంటిది, ఇన్ని రోజులు మనం తప్పు చేసినట్టుగా బాధపడాల్సిన అవసరం ఉందా అనిపించింది. నెల రోజుల పాటు మేము బాధపడ్డాం, నా బిడ్డ బాధపడ్డాడు నెల రోజుల పాటు. ఈరోజు ఏం జరిగింది క్లియర్గా చెప్పారు. మంత్రి గారి కొడుకు కానీ పిఏ కానీ ఏ తప్పు చేయలేదు అని. అంటే మీ ఇష్టానుసారంగా బజారు చేసేస్తారు వాళ్ళు. ఎవరిచ్చారు అధికారం వాళ్ళకి? అంటే ఏంటా భయం లేనితనం, ఏంటా బరితెగింపు? ఒక ఆడదాయి ఒక మగవాడు కలిపి వచ్చేస్తారట, ఆడకాలి ఫోన్లో మెసేజ్లు పెట్టుకుంటారట, వాళ్ళకి వాళ్ళే చూపిస్తారట, వాళ్ళకి వాళ్ళేమో అందరి మీద నిందలేస్తారట. ఇలా మాకే జరిగిందా? ఎంతమందికైనా జరిగిందా? ఎంతమంది ఇంట్లో పాపం బలైపోయి ఉన్నారో, ఇంతవరకు ఎంతమంది ఇలా బ్లాక్మెయిల్ చేశారో, ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారో. వీళ్ళకి తోడు కొంతమంది వెళ్ళడం. ఇంకా నిజమా కాదా అని తెలియడం కాదు, కాదని తెలిసే కొంతమంది వెళ్ళారు, కాదని తెలిసే ప్రోత్సహించారు. కాదని తెలిసి ప్రోత్సహించి కేవలం నాకు చెడ్డ పేరు తేవాలని అనుకున్నారు. కానీ ఆ భగవంతుడి దయ వల్ల, మీ అందరి అభిమానం వల్ల, ముఖ్యంగా నా కార్యకర్తలు నాకు ఇచ్చిన మనోధైర్యం వల్ల ఇక్కడ జరిగింది. నేను ఆ రోజు విజయవాడలో ఉన్నాను. వెంటనే తరువాత రోజు 400 మంది కార్యకర్తలు, లీడర్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మేడం తప్పు చెయ్యదు, మా మేడం కొడుకు తప్పు చెయ్యడు, పిఏగా ఉన్న సతీష్ తప్పు చెయ్యలేదు అని ఆ రోజు అక్కడ పెట్టారు. అది ఎవరికైనా, ఏ లీడర్కైనా ఉందా చెప్పండి? ఇంతవరకు ఏ లీడర్కైనా అలాగెళ్ళి ఎప్పుడైనా పోలీస్ స్టేషన్లో ఎవరైనా కంప్లైంట్ చేశారు అలాగా? అది నన్ను అభిమానిస్తున్నటువంటి నా కార్యకర్తలకి ఏమిచ్చినా రుణం తీర్చుకోవాలని నేను